నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో 4 ఏళ్ల చిన్నారి స్కూల్ బస్ కింద పడి చనిపోవడంతో సర్వత్రా కూడా విషాచారాలు అనుకున్నాయి. నల్గొండ మండలం తొరగల గ్రామానికి సంబంధించినటువంటి జస్విత నల్గొండ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతా ఉంది. ఇంటి నుంచి సంతోషంగా బయలుదేరినటువంటి జస్విత స్కూల్లో దిగిన తర్వాత క్లాస్ రూమ్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి రివర్స్ తీయడంతో బస్ చక్రాల కింద పడి నలిగి చనిపోయింది. ఆ జస్విత ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తిగా పాఠశాల యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందంటూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. పూర్తిగా ఫిట్నెస్ లేని బస్సులు ఉండడం, యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే తమ పాప లోకం విడిచి వెళ్ళిపోయిందంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు వెలిపిస్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. నల్గొండ సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా కేంద్రంలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీ అధికారులు పట్టుబడ్డారు. జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వలవేసి పట్టుకున్నారు ఏసీ అధికారులు. మత్స్య సహకార సంఘాల సభ్యులకు లోన్లు ఇవ్వాలన్నా, సబ్సిడీ పరికరాలు ఇవ్వాలన్నా కూడా 20,000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తూ వస్తున్నారు చరితారెడ్డి. ఈ నేపథ్యంలోనే ఏసీ అధికారులను ఆశ్రయించారు మత్స్యశాఖ సహకార సంబంధించినటువంటి సభ్యులు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా 20,000 రూపాయలు లంచం ఇస్తుండగా నేరుగా పట్టుకున్నారు. కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఏకకాలంలో చరితారెడ్డి పలు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తారు ఉన్నారు ఏసీ అధికారులు. ప్రస్తుతం ఆ పైన పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీ అధికారులు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రోజు కూడా తీవ్రమైపోతూ ఉన్నాయి. రైతన్నలు అల్లాడిపోతూ ఉన్నారు. ఒక బస్తా యూరియా దొరకాలంటే గంటల తరబడి కూడా లైన్లో నిలబడుతున్నామంటూ కూడా వాపోతూ ఉన్నారు. ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. నెల రోజులుగా తనలాడుతూ ఉన్నాం, నెల రోజులుగా తిప్పలు పడుతూ ఉన్నాం. ఒక్క బస్తా యూరియా మాత్రం కూడా దొరకట్లేదు. తమ పంట పొలాలను కూడా రంగు మారుతూ ఉన్నాయి, నకరం పడుతూ ఉన్నాయి. తమ పంట పొలాలను కూడా ఎదుగుదల అంతా కూడా లోపించి దిగుబడి పైన తీవ్రంగా ప్రభావం పడి తమంతా కూడా పీకల్లో తప్పుల్లో కూరిపోయేటువంటి ప్రమాదం వచ్చిందంటూ కూడా రైతన్నలు వాపోతూ ఉన్నారు. సరిపడా యూరియా తెప్పించలేనటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి అంటూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం దిగుతున్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా రివ్యూ నిర్వహించట్లేదు. ఈ రోజు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయట్లేదు. ఎక్కడ రైతులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక బస్సు ఈ రోజు దొరకాలంటే యుద్ధం చేయాల్సి వస్తున్నట్టు కూడా రైతన్నలు వాపోతూ ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రోజు కూడా యూరియా కోసం లైన్లో నిలబడలేదు, చెప్పులు లైన్లో పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాయదారి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తమ కష్టాలు తెచ్చిపెట్టినట్టు కూడా రైతన్నలు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సరిపడా యూరియా తెప్పియాలి, తమను ఆదుకోవాలి. తమ పంట పొలాలను కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. ఇప్పటికైనా యూరియా అందించకపోతే తమ ఫలాలను కూడా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి యూరియా తెప్పించాలంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతాంగం ఘంటాపథంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.